చంద్రబాబు ఎల్లో మీడియాలపై మరోసారి విమర్శలు చేశారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ మద్దతు కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం 3 సీట్లు వచ్చే టీడీపీ కోసం బీజేపీనే వెంట పడుతోందంటూ ఎల్లో మీడియా బిల్డప్ ఇవ్వటం సిగ్గుచేటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడే ఫ్లైట్ ఎక్కాడు, పోయాడు, ఢిల్లీ పోయాడు. అదేవిధంగా 1 గంట 2 గంటలో ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేస్తే ఏంటంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే వచ్చింది మనకి. ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు, అది కూడా అబద్ధం అని తేలిపోతా ఉంది. బహుశా నడ్డా గారు కలిసారేమో, ఎందుకంటే ఏ ఫోటోలు లేవు. కానీ దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తూ ఉంటే ఏబిఎన్ వాళ్లే పిలిపించారని, అదేవిధంగా అసలు ఈయన అవసరం వాళ్ళకి ఎంతో ఉందట. 400 సీట్లు గెలుచుకునేటువంటి బీజేపీ పార్టీకి, ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు, ఇక్కడ 3 ఎంపీలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు, ఇతని అవసరం అట వాళ్ళకి చాలా ఉందట. అందుకనే పాపం వెంటబడుతున్నారట బీజేపీ పార్టీ. కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరేశ్వరంటే ఇక చెప్పేదేముంది వదిన గారు. అందువలన చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకున్న ఆమె బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి. అందువల్ల వాళ్ళెవరూ కూడా ఖండించకపోవటం దురదృష్టం.